ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం ధీరుడు చిత్రం విడుదల విజయవంతం కావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల. ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. అల్లూరి సీతారామరాజు జీవిత కథతో ఆర్వీవీ సత్యనారాయణ తెరకెక్కించిన మన్యం ధీరుడు చిత్రం విడుదల నేపథ్యంలో నగరంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పిల్లలు యువత ఈ చిత్రాన్ని చూడాలని పిలుపునిచ్చారు. ఈ రోజుల్లో సినిమా తీయాలంటే ఒక సాహసమని, అటువంటిది ఆర్వీవీ సత్యనారాయణ హీరోగా, దర్శకుడిగా, గాయకుడిగా ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి యువత అభివృద్ధి సలహాదారు వి వంశీబాబు తదితరులు పాల్గొన్నారు. ఎదుగుతున్న మీడియా సోదరులకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే మనం ట్రైన్లో చూసాం, అద్భుతంగా ఉంది. రియల్గా కూడా సత్యనారాయణ చాలా ఫీట్ చేసిన విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు ఆ సినిమా 20వ తారీఖు రిలీజ్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఒకటి చెప్తా, ఇది ఒక సాహసం అని చెప్పాలి. ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం, అలాంటిది ఆయన ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇవాళ సినిమా చేశాడంటే ఆయన దేనికి మెచ్చుకోవాలి. అందరూ కూడా ఆదరించాలని, ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ తరం పిల్లలకు కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలియాలని ఒక కష్టం, ఆయనకు ఉన్నటువంటి ఫ్యాషన్తో ఇవాళ ఈ సినిమాలు నిర్మించడం జరిగింది. కాబట్టి ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంది అనే ఫీలింగ్ నాకు ఉంది. ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని, ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీసే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమాలు తీసే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని, ఈ సినిమా బాగా ఆడాలని, ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా దీన్ని పబ్లిక్ తీసుకెళ్ళాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్గా తీసుకెళ్ళి సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అద్భుతమైన సినిమా రావడం రోజులు ఇంకా మంచి మంచి సినిమాలు తీసే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు మా సత్యనారాయణ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడవికి వెళ్ళి ఆ బ్యాంబూ అన్ని తెచ్చుకుని 1 సంవత్సరం పాటు కష్టపడి తయారు చేసుకున్నాను. నేను అంటే క్రాఫ్ట్ వర్క్ కూడా చేతి పనులు నాకు వచ్చు. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ కల్టివేషన్ ఫ్యామిలీ. నాన్నగారు టీచర్గా పనిచేస్తూ కల్టివేషన్ కూడా చేసేవారు. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ యాక్టర్ ఆల్సో. దుర్యోధనుడు, రావణాసురుడు, కంసుడు లాంటి సత్య హరిశ్చంద్ర నాటకాలు వేసేవారు నాన్నగారు. సో కొన్ని కళలు తల్లిదండ్రుల ద్వారా వచ్చినాయని నేను భావిస్తూ ఈ సినిమా తీశానండి. ఈ సినిమా 20వ తారీఖున విడుదల కానున్నది. ముఖ్యంగా ఇందులో ఒక మంచి పాట, నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజ సన్నిహిత చరిత అనేటువంటి చక్కటి తెలుగుతో, సంస్కృత మిళితమైనటువంటి తెలుగుతో ఒక పాటను నేను పాడాను. అలాగే ఇంకొక పాట కూడా ఎవరికి చెక్కని లిప్పులు కనవని సీతారామరాజు గారి గొప్పతనాన్ని వర్ణిస్తూ పాడినటువంటి పాటను కూడా పాడాను. ఆ పాటని ఒక తుంబల శివాజీ గారు, ఇంకోటి రెండోది ఈవి శాస్త్రి గారు పాడగా రచించగా నేను పాడాను. ఈ చిత్రానికి దర్శకత్వం ఎక్కల నరేష్ గారు చాలా అద్భుతంగా, చాలా కష్టపడిన విధంగా, ఆయన కూడా మొదటిసారి డైరెక్టర్. ఎన్నో సినిమాలకి ఆయన అసిస్టెంట్గా వర్క్ చేశారు. కానీ ఈ సినిమా మీద ఎలా అయినా నాకు మంచి పేరు రావాలని వర్క్ చేశారండి. అలాగే పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఈఓపీగా వినీత్ ఆర్యాన్కరు అండ్ సెట్ డిపార్ట్మెంట్ ఈశ్వర్, అప్పుల రెడ్డి ఫర్ మేకప్ అండ్ ఆల్ ఇలా వర్క్ చేశారండి అందరూ. యాక్టర్స్ కూడా మన విశాఖ వాస్తవ్యులు, కొంచెం సినిమాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక కమెడియన్ క్యారెక్టర్స్గా జబర్దస్త్ సినిమాలో ఉన్నటువంటి రాబేట్ అప్పారావు గారు, సత్తిపండు, మరియు వాళ్ళ యొక్క టీంలోనే ఉన్నటువంటి మా బావగారు కోరుకొండ రంగారావు గారు 2016 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా ఉన్నటువంటి ఆయన కూడా కామెడీ సీన్స్ అన్ని చేశారు. సినిమాని అందరూ చాలా బాగా ఆదరించారండి. అలాగే కారడోల్లో వెళ్ళి అలాంటి 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నేచురల్ హట్స్తో కూడినటువంటి తాండాలు ఉంటాయి, గిరిజన తాండాలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దారులు కూడా సరిగా లేనటువంటి ప్లేస్కి వెళ్ళి
అందులో ఉన్న మోడర్న్ ఐటమ్స్ని కొంచెం మేకప్ చేసి ఆ ఊళ్ళో షూటింగ్స్ చేయడం జరిగింది. ఈ నమోస్తుతే భారతమాత అనేటువంటి దేశభక్తి సినిమా పాటను మాత్రం హిమాలయాల్లో లేక్ లదాఖ్, కులు మనాలి, రోహతన్ పాస్, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ సీతారామరాజు గారు తన మనోభావాల్ని పాట రూపంలో చూపించినట్టుగా చిత్రీకరించడం జరిగింది. ఇలాంటి సినిమాని నేను నిర్మించినందుకు జన్మలకి నేను దేవుడికి రుణపడి ఉన్నాను. నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వాళ్ళకి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పాదాలు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు జీవితంలో ఇది ఒక మంచి వరంగా భావించి సీతారామరాజు గారి యొక్క వేషాన్ని వేసినందుకే నేను చాలా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ సినిమా ఆర్వీవి గారు నా దగ్గరికి ఒక రోజు ఒక ప్రోగ్రాంలో పాటలు పాడుతుంటే నేనే అన్నాను, సరే మీరు సీతారామరాజుకి చాలా దగ్గరగా ఉన్నారు, తప్పకుండా మీకు అది నేను శిక్షణ ఇస్తానండి. అంటే నాకు నేను పాటలే కదండి పాడతాను, నాకు ఈ వేషాలు నాటకాలు ఇవన్నీ నాకు రావాలి. లేదండి తప్పకుండా నేను ఆయనకి అల్లూరి సీతారామరాజు పడాల రామారావు గారిని ఆయన రచించినటువంటి ఏకపాత్ర వినయం అంటే నేను 1979లో నర్సాపురంలో 5వ తరగతి చదువుతుండగా వేసినటువంటి ఆ ఏకపాత్ర వినయాన్ని వారిని నేర్పించామండి. నేను నేర్పించడానికి పక్కన పెడితే చాలా శ్రద్ధతో ఆయన నేను రమ్మన్నప్పుడల్లా వచ్చి ఆ డైలాగ్ మళ్ళీ ఇంటి దగ్గర వెళ్ళి ఆయన మెదల్ ప్రాక్టీస్ చేయమన్నాను, అలా చేసుకున్నాను. అయితే నేను ఇన్ని 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారని నేను ఆయనకి ట్రైనింగ్ ఇవ్వలేదండి. నాకు నాటకం పిచ్చి కాబట్టి నేను ఒక నాటక కళాకారుడిగా అనుకున్నాను. కానీ సినిమా తీశారు, అది నేను చూశాను, చాలా బాగుంది. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను కోరుకునేది ఒకటేనండి, వైజాగ్లో నాకు తెలిసి ప్రజలు చాలామంది సినిమా తీశారు. అంటే విశాఖ అల్లూరి జిల్లాకు సంబంధించినటువంటి సీతారామరాజు గారి కథని చాలా బాగా తీశారు. అంటే కృష్ణ గారు తీసింది ఓకే, కథ ఒకటే అయినప్పటికీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ ఆయన సొంతంగా చేసుకుని తీశారు. ముఖ్యంగా సినిమా తీయటం ఒక ఎత్తు అండి, ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చాలా కష్టం. అటువంటిది కాంజేయుల ఆదినారాయణ గారు 159 సినిమాలకు ఇంతవరకు ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. 9 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఆయన ప్రొడ్యూసర్ తాలూకు బాధలు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన డిస్ట్రిబ్యూటర్ అనగానే నేను చాలా ఆనందపడ్డాను. నిజంగా ఈ సభాముఖంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీదేనండి ఇక మనమందరం మన ఫ్యామిలీ ఈ సినిమా మనందరం జరుపుకుని మీ ద్వారా ఎంతవరకు జనాలు తీసుకెళ్తారో మీరు తీసుకెళ్తే అంటే 50 రోజులు 100 రోజులు చెప్పగానే నా